మెడిటేషన్లో నేను ఆత్మస్వరూపము అనేటువంటిది ఒకటి, తర్వాత బయట ఉండే దానిపైన ద్వేషభావన లేకుండా ఇంతవరకు మనకి ఏదేదైతే ద్వేషిస్తున్నామో దానినంతా కూడా లవింగ్ కైండ్ మెడిటేషన్ అనేటువంటిది ఒకటి. అంటే ఏంటి, మనకు ఎవరైతే ద్వేషంగా ఉందో ఆ ద్వేషంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం ధ్యానములో భావించి అతను కూడా ఆత్మస్వరూపమే, అక్కడ ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది కూడా ఆత్మే, ఈ ఆత్మ వేరు కాదు అనేటువంటి దృష్టితో మనము మెడిటేషన్ చేయడం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి పైన ఉండేటువంటి ద్వేషం సన్నగిల్లుతుంది. ఇది మెడిటేషన్ బాగా కరెక్ట్గా చేస్తే దీని రిజల్ట్ మనకే తెలుస్తుంది, మనకు కరెక్ట్గా తెలుస్తుంది అది. కాబట్టి దీన్ని కరెక్ట్గా చేసుకుంటూ మనం పోతే అప్పుడు ద్వేషం అనేటువంటి దాని ప్రభావం తగ్గుతుంది. దాన్ని తగ్గించుకునేటువంటి విధానం ఇది. జ్ఞాని ఆల్రెడీ అతనికి వారికి ఏమి ఉండదు, కానీ మనం అద్వేషాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన, మనం కూడా ఆ మార్గంలోకి వెళ్ళాలి కదా. జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడు ఆ మార్గానికి వెళ్ళాలి కదా. జిజ్ఞాసు జ్ఞాని కావడం కోసం ప్రయత్నం. అందుకని మనమందరూ కూడా జిజ్ఞాసులం కాబట్టి జ్ఞాని ఇట్లా ఉంటాడని భగవంతుడు చెప్పాడు. ఆ జ్ఞానభక్తుడు ఇలా ఉంటాడన్నాడు. కాబట్టి మనం కూడా జిజ్ఞాసులం కాబట్టి జ్ఞానభక్తులం కావడానికి మనం చేసేటువంటి ప్రయత్నం. చూడండి ఆచార్యులు వారు ఏమంటున్నారు, అద్వేష్ట సర్వభూతానం నద్వేష్ట ఆత్మనో దుఃఖహేతుం అపి న కించిద్ ద్వేష్టి సర్వాణి భూతాని ఆత్మత్వేన హి పశ్యతి. సింపుల్గా చెప్తారు చూడండి, ఏ ప్రాణిని హింసించకుండా ఉండుట. ఎందుకు? సకల ప్రాణులు ఆత్మస్వరూపులే కాబట్టి ఆత్మస్వరూపంగానే చూస్తాడు. సర్వాణి భూతాన్ని, సర్వభూతములు ఆత్మత్వేన హి పశ్యతి. ఆత్మయే అడుండేది ఆత్మే, ఇంకా ఆత్మ కంటే వేరే లేదు అక్కడ, దానినే చూస్తాడు. అందువలన ద్వేషం అనేటువంటిది ఉండదు. తర్వాత మైత్రః, రెండవ లక్షణం మైత్రః. అంటే మిత్రత్వం. మిత్రుడు అంటే ఒక అర్థం ఏంటంటే సూర్యభగవానుడు. మిత్రుడు అంటే సూర్యభగవానుడు. ఏమంటే సూర్యునికి ఎవరిపైన ద్వేషం ఉంది? సూర్యునికి ఎవరిపైనైనా ద్వేషం ఉందా? ఎవరిపైన లేదు, అందరూ సమానమే సూర్యునికి. యదా రవి సర్వరసాన్ ప్రభుంక్తే హుతాసనశ్చాపి సర్వభక్షః తథైవ యోగి న లిప్యతే కర్మ శుభాశుభాభ్యాం. అంటే ఇక్కడ సూర్యభగవానుడు ఏ విధముగానైతే అన్నింటి యందు ప్రకాశిస్తూ సుగంధమునందు దుర్గంధమునందు కూడా ప్రకాశింపజేస్తూ తాను మాత్రము వాటిని స్వీకరించకుండా వాటిని మాత్రం ప్రకాశింపజేస్తూ ఉంటాడు. అదేవిధంగా అగ్నిలో నువ్వు ఏది వేసినా కాల్చేస్తుంది. దీనికి ఇది మంచిది, ఇదే బాగా కాలుస్తాను, అది మంచిది కాదు, అది కాల్చును, అట్లా ఏమనదు. చూడండి, ఈ యజ్ఞం చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు అందులో సమిధులు వేస్తారు, నెయ్యిని వేస్తారు, బాగా అగ్ని ప్రజ్వరిల్లుతుంది. తర్వాత ఈ కొంతమంది ఏం చేస్తారంటే బయట పనికిరాని వస్తువులన్నింటిని పెట్టి కాల్చేస్తూ దాంట్లో చెప్పులు, అదే కాకుండా ఈ రబ్బర్ టైర్లు ఇటువంటివంతా వేస్తే దాని నుంచి వస్తూ ఉంటుంది చూడండి స్మెల్, ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి స్మెల్ వస్తుందంటే అంత వస్తుంది. అయినా సరే అగ్నిదేవుడు ఏమైనా నేను దీన్ని కాల్చను అనేమని అంటాడా? అన్నింటినీ కాల్ చేస్తాడు. అదే విధముగానే యోగి అయినటువంటి వాడు అన్నింటి యందు సమత్వ భావనతో ఉండాలని చెప్పింది. తర్వాత మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే అని ఉపనిషత్తు చెప్తుంది. ఎవడైతే మిత్రత్వ భావనతో ఉంటాడో,
ఎవడైతే మిత్రత్వ భావన ఉండాలా అంటే మీ అన్నింటినీ చూసి అన్నింటితోనూ సమత్వ భావనతో చూచేవాడు బ్రాహ్మణుడు చెప్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ధ్యానం చేసేదానికి కూర్చున్నామని అనుకోండి. ధ్యానం చేసేదానికి కూర్చున్నాం. ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు నిర్మలత్వం అనేటువంటిది వస్తుందండి. నిర్మలత్వంగా వచ్చినప్పుడు నీకు ఇంతవరకు ఆ నిర్మలత్వం అనేటువంటిది ఎప్పుడైతే నీ హృదయంలో ఆ ధ్యానము వలన నీ మనస్సు ప్రసన్నంగా ఉన్నదో, ఇప్పుడు కళ్ళు తెరిచి ప్రాపంచిక విషయములను చూసావని అనుకోండి. చూస్తే ఈ ధ్యాన ప్రభావము చేత చూడండి ఎంత ప్రసన్నంగా చూస్తావు. నీ కళ్ళల్లో వాటి అన్నింటి యందు మూత పడిపోతుంది ఒకటి. ఒకవేళ తెరిచి చూచినా అప్పుడు ద్వేషం ఉన్నటువంటి వ్యక్తి వచ్చినా ఆ వ్యక్తిని ద్వేషించం. చాలా చాలా మృదు స్వభావంగా చూస్తాం, చాలా ఇష్టపూర్వకంగా చూస్తాం, చాలా మంచిగా చూస్తాం. ఎందుకు వచ్చింది అది? మనస్సులో ఉన్నటువంటి ద్వేష భావన ఈ మెడిటేషన్ వలన ఆ ప్రభావం మనసు మీద పడింది. ఆ ప్రభావం మనసు మీద పడిన కారణం చేత మనస్సులో ఉన్నటువంటి భావాలన్నీ తొలగిపోయి ఆ మిత్రత్వం అనేటువంటిది ప్రకటమవుతుంది. తర్వాత మనకు వాసనాక్షయమును గురించి వశిష్ఠ మహర్షుల వారు శ్రీరామచంద్రుల వారికి బోధిస్తారు. వశిష్ఠ గీతలో మనకున్నటువంటి ఏ వాసనలు అయితే ఉన్నాయో, ఏం వాసనలు ఉన్నాయి? లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. ఇవి మూడు ముఖ్యమైనటువంటివి. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. ఈ వాసనలు మనకు పోవాలంటే ఇవంత సులభంగా పోయేటివి కాదు. ఇప్పుడు చూడండి, లోకంలో ఉండేటువంటి వాసన, లోకంలో నేను ఈ స్థాయిలో ఉండాలి, వీళ్ళందరికంటే కూడా నేను ఒక పెద్ద మెంబర్గా ఉండాలి, నేను లీడర్గా ఉండాలి, నేను చెప్పినట్లు జరగాలి, ఈ లోకంలో వ్యవహారంలో పోయేటప్పుడు ఇది ఉంటుంది. తర్వాత ఈ లోకంలో పోయేటప్పుడు నేను ఏదో ఒక కార్ మెయింటైన్ చేస్తూ కారులో పోవడము, నేను ఉండేటువంటి అపార్ట్మెంట్లో మెయింటైన్ చేస్తూ, అంటే వేరే వాళ్ళకంటే నేను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాను అని చూపించుకునేటట్లుగా ఉండుట, ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనలో ఉండేటువంటి దాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటాయి. తద్వారా ఏమేర్పడుతుంది? వేరే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు తక్కువ అనే భావన ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళు తక్కువ, నేను గొప్ప. చూడండి, ఇది లోకవాసన. లోకంలో వాళ్లకు మనకు ఈ తేడాను మనం తెచ్చిపెట్టుకున్నాం. తర్వాత దేహవాసన, దేహం, నేను స్త్రీని, నేను పురుషుడను, నేను భర్తను, నేను భార్యను. తర్వాత వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కాదు. ఇదంతా దేహంతో వచ్చినటువంటిది. తర్వాత శాస్త్రవాసన, నాకు భగవద్గీత తెలుసు, మిగతా వాళ్లకు భగవద్గీత తెలియదు. తర్వాత నాకు ఉపనిషత్తులు తెలుసు, వీళ్ళకు ఉపనిషత్తులు తెలియదు. ఇవన్నీ ఉన్నాయి చూడండి. అయ్యా, నేను ఆత్మస్వరూపం అవునా కాదా? అది ఆత్మస్వరూపం అనేదానికి శాస్త్రం చెప్పితే ఆత్మస్వరూపం అయ్యిందా? శాస్త్రం చెప్పకపోతే ఆత్మస్వరూపం కాలేదా? శాస్త్రం తెలిసిన వాడికే ఆత్మస్వరూపమా?
శాస్త్రం తెలియని వాడికి ఆత్మస్వరూపం కాదా? చూడండి ఎట్లా ఉందో. శాస్త్రం తెలిసిన వాడికి ఆత్మస్వరూపమే, శాస్త్రం తెలియని వాడికి ఆత్మస్వరూపమే, జ్ఞానికి ఆత్మస్వరూపమే, అజ్ఞానికి ఆత్మస్వరూపమే. వాడు శుభంగా ఉండినా అశుభముగా ఉండినా, అది ఏ శరీరంతో ఉండినా అందరికీ ఆధారంగా ఉండేటువంటిది ఆత్మస్వరూపమే. దానిని విన్నావు, తెలుసుకున్నావు, చాలు. వాటికి శాస్త్రంతో వాటికి పని అయిపోయింది. శాస్త్రంతో వాటికి పని ఏంటి? నేను ఆత్మస్వరూపం అనేది నీకు దృఢమయ్యేదానికోసం శాస్త్రం వాటికి అయిపోయింది. వాటికి అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలి? దాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవడం అంతే. ఇంకా అనుభవంలోకి తెచ్చుకోవడానికి నీకు మార్గాలు అన్వేషించి నువ్వు ఎలా చేయాలి. దానికి ఏం చేశారంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఇవి మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటువంటివి ఈ శుభవాసనలను మనం పట్టుకోమన్నాడు. ఈ మైత్రిని, కరుణను, ముదితను, ఉపేక్ష, ఈ 4 భావాలను పట్టుకుంటే ఇవి అశుభవాసనలను తొలగిస్తాయి. అశుభవాసనలు తొలగించి శుభవాసనలు బాగా గట్టిగా మిగులుతాయి. ఈ శుభవాసనలు గట్టిగా మిగిలిన తర్వాత నువ్వు ఆత్మానుభూతిని పొందుతూ ఉండేటప్పటికీ ఇవి కూడా దాంట్లో కలిసిపోతాయి. ఆ తర్వాత సహజమైనటువంటి తత్వం అనేటువంటిది ప్రకటింపబడుతుంది. సహజమైన తత్వం ప్రకటింపబడుతుంది. అందుకొరకు అశుభవాసనలు నివారించే దాని కొరకు శుభవాసనలు పెట్టుకోమన్నారు, కానీ శుభవాసనలే నిలుపుకోమని కాదు ఇక్కడ అర్థం. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుతుండేది జ్ఞాన షట్కంలోకి ఎంటర్ అవుతున్నాం. జ్ఞాన షట్కంలోకి ఎంటర్ అయిన తర్వాత జ్ఞాన షట్కంలో విషయాలు వచ్చేస్తాయి. ఇంకా ఇవంతా జ్ఞాన షట్కం. ఇంతవరకు చెప్పినటువంటిది ఒక విషయం, ఇంతవరకు అర్థం చేసుకోవాల్సి, ఇక పైన అర్థం చేసుకునేదంతా కూడా అంత వ్యతిరేకం ఉంటుంది. ఇంక లోకానికి అంత వ్యతిరేకమే. ఎక్కడ మాట్లాడిన వ్యతిరేకం ఉంటుంది, కానీ లోకానికి అనుగుణముగా ఇక్కడ రాదు. లోకానికి అనుగుణంగా నువ్వు మాట్లాడినవునంటే నీకు ఆత్మతత్వాన్ని నీకు తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇదే విషయాన్నే పతంజలి మహర్షుల వారు కూడా పతంజలి యోగ సూత్రాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలంటే మైత్రి, ఇక్కడ కూడా మనం చెప్తున్నారు మైత్రహ, అదే మైత్రి. మైత్రి అని అంటే ఏంటంటే ఇక్కడ సాధు సత్పురుషులతో సంబంధం పెట్టుకున్నట, వాళ్ళతో సహవాసం చేయుట, శుభవాసనలు కలిగినటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే మనలో ఉండేటువంటి దుర్గుణాలను మనం గుర్తించి ఆ శుభవాసనలో కలిగిన వాళ్ళతో మనం కలిసిన కారణం చేత ఆ శుభవాసనల ప్రభావం కొద్దిగా పెరుగుతూ వస్తుంది మనకి. తర్వాత కరుణ అంటే కొద్దిగా మనకంటే తక్కువ వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళపైన కరుణను చూపించుట, వాళ్ళపైన వాడు పనికిరానుడు అనేటువంటి స్థితిలో చూడకుండా అతను కూడా ఆత్మస్వరూపమే, అయితే అతని కర్మ ఏదో అలా ఉంది, అది అయిపోయింది, పాపం నేనేం చేయగలుగుతాను, అతనికి మనం ఏమైనా సర్వీస్ చేయగలుగుతామా అనే దృష్టిలో చూడడం కరుణ. తర్వాత మైత్రి, కరుణ, ముదిత అన్నప్పుడు తనతో సమానమైన వాళ్ళు తనకంటే గొప్ప స్థితికి పోతున్నారని అనుకోండి. తనకంటే గొప్ప స్థితికి పోతా అంటే మామూలుగా లౌకిక వ్యవహారంలో అయితే, లోకంలో అయితే ద్వేషం, ఈర్ష్య కలుగుతుంది. అటువంటి ఈర్ష్య ఉండకూడదు ఇక్కడ. అటువంటి ఈర్ష్య లేకుండా వాళ్ళ యందు ముదిత అంటే సంతోషపడుట, అతను మంచి ప్రయత్నం చేసి సంపాదించి ముందుకెళ్తున్నాడు, వెళ్ళని అని సంతోషపడాలి. అంతేగాని అతను పెరిగిపోతున్నాడే, నేను పెరగలేదే అటువంటి భావన వస్తే మన మనస్సులో భావాలు పెరిగి ఆత్మతత్వం వైపు మనం వెళ్ళలేకపోతాం. అందుకని ఇక్కడ ముదిత. తర్వాత ఉపేక్ష. మనల్ని ఎవరో ఒకడు ఏంటంటూ అంటూ ఉంటాడు. అందుకే దైవ ప్రార్థనలో ఉంది. దైవ ప్రార్థనలో నా పైన ఎవరైనా ఎటువంటి ద్వేషభావములను కలిగించి నన్ను ఏదైనా ఇబ్బంది పెడితే దానిని గురించి చింతిస్తూ
నా యొక్క దైవ కార్యమునందుండేటువంటి ఓ శాంతి నిలయ పరమపావన పుణ్యమూర్తి, మాపై ఎవరైనా నిందలు మోపినను, అపకారములు చేసినను, నిరుత్సాహము కలుగజేసినను వాటినన్నింటినీ సహించుకొని, చూడండి దైవ ప్రార్థన ఎలా ఉంటుందో, భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే భగవంతుని ప్రార్థిస్తే కలుగుతుందా ఇదేనంటే ఖచ్చితంగా కలుగుతుంది. భగవంతుడు ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎవరు? ఆత్మస్వరూపమే ఈశ్వరుడు. కాబట్టి ఆ ఆత్మస్వరూపం నుంచినే నీకు కలుగుతుంది, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఎప్పుడు కరెక్ట్గా నేను నిజంగా సరెండర్ అవుతున్నాను, పరమేశ్వర నన్ను రక్షించు అని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది, దాంట్లో డౌటే లేదు. వాటినన్నింటినీ సహించుకొని వారి దుష్కృత్యములకు వగచుచు మా నిశ్చయ దైవ కార్యముకు లక్ష్యము నుండి మనస్సును కొంచెమైనను చెల్లింపనీయక సదా ఉండేలాగున అనుగ్రహింపుము. మనం ప్రార్థన భగవంతుడి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇది ఉపేక్ష అంటే మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళ యందు ఉపేక్ష భావన. ఇలా మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఈ భావములను ఎప్పుడైతే మనం అలవర్చుకున్నామో అప్పుడు ఖచ్చితంగా ఈ మైత్రి అనేటువంటి భావన మనకు బాగా స్పష్టంగా కలుగుతుంది. జ్ఞానికి, జ్ఞానభక్తునికి ఎలాగో ఈ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలాగా ఆచార్యులు వారు ఏమంటున్నారు చూడండి, మైత్ర మిత్రభావో మైత్రి మిత్రతయా వర్తతే ఇది మైత్ర. మైత్రుడు, మైత్రి అంటే మిత్రభావము, సకల ప్రాణుల ఎడల మిత్రభావముతో ప్రవర్తిల్లువాడు మైత్రుడు. కరుణ, కరుణ అనే దాని గురించి కూడా చెప్పుకున్నాం ఇప్పుడు. ఇక్కడ కరుణుడు అంటే కృపగలవాడు. కృప అంటే దుఃఖిస్తున్న వారి దయ అది గలవాడు. అంటే సకల ప్రాణులకు నా వలన భయము లేదని హామీని ఇచ్చే సర్వసంగ పరిత్యాగి అని అర్థము. సన్యాసం తీసుకున్నప్పుడు అక్కడ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. ఏమిటంటే నా వలన ఏ జీవరాశికి, అది ఏ జీవరాశి అయినా కానీ కాక, నా వలన అభయమునిచ్చుచున్నాను. నా వలన అభయం అంటే ఏంటి? నేను నిన్ను ఏ విధముగాను హింసించను. నేను హింసించను, నువ్వు హింసిస్తే, నువ్వు హింసించినా పర్లేదు. సన్యాస దీక్ష అంటే ఈ ప్రమాణం చేస్తాం, చేసే రావాలి. ఇటువంటి ప్రమాణాలు లేకుండా, అంటే ఇటువంటి వాటినన్నింటినీ చేయకుండా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం చేసుకునేటువంటి వాళ్ళ కథ వేరే, మనకు దాంతో వాళ్ళతో వద్దు. ఇక్కడ ఏమంటే కరుణ ఇవ్వచ్చు అన్నప్పుడు ఇక్కడ ఆచార్యులు వారు రాశారు కాబట్టి అందుకే చెప్తున్నాం. వేరే వాళ్ళు ఎవరైనా మనలను హింసించినా సరే నా వలన నీకు ఎటువంటి హాని జరగదు, ఎటువంటి హాని జరగదు. భయమే లేదు, నా వలన నీకు భయం లేదు. దేనికి? దానికే చెప్పారు చూడండి, ఏమి నకుల, సర్ప, రాక్షస, గంధర్వ, ఏమి సింహే, దంశ్రే, నకులే, సర్ప, రాక్షస, వీటన్నింటి వలన కూడా నాకు ఇబ్బంది కలిగినా సరే నేను వాటికి ఇబ్బంది కలిగించను. చివరికి స్వామీజీ ఏం చెప్పారంటే, ఈ చీకటికి వచ్చి కుడుతుంది చూడండి, మనకి చీకటి కుడుతుంది, మనం ఏం చేస్తాం? కుట్టిన వెంటనే దానిపైన అట్లా అంటాం, అట్లా అంటే పోతుంది, చనిపోతుంది. అలా చనిపోయేటట్లుగా కూడా కొట్టకూడదు. దాన్ని ఏం చేయాలంటే చిన్నగా అట్లా తోసేయడం అంతే, చిన్నగా అట్లా తోయడం అంతే. చీముంది, చీమను కూడా అట్లా తొయ్యడమే కానీ దానిని చంపడం అనేది చేయకూడదు. చూడండి ఎట్లా ఉంది. అది నాకు ఇబ్బంది కలిగించింది, మనం మాత్రం దానికి ఇబ్బంది కలిగించం. అట్లాంటప్పుడు మనం ఉండే ప్రదేశంలో మనకు అట్లా పరిస్థితి, నువ్వు శుభ్రంగా పెట్టుకుంటావు అంతే. నువ్వు ఉండే ప్రదేశంలో శుభ్రంగా పెట్టుకొని వాటన్నింటిని నీట్గా పెట్టుకుంటావు, అది చేసుకుంటావు, అంతేగాని వాటన్నింటినీ హింసించవు.
వాటన్నింటినీ హింస అనేటువంటిది ఉండదు. అట్లయితే ఇక్కడ ఏంటి, ఈ బొద్దింకలు ఉన్నాయి చూడండి, ఇవి ఇంటిలో ఒకటి పెరిగింది, ఒకటి ఉన్నిందంటే చాలు ఇంక ఇష్టం వచ్చినట్లు పెరిగిపోతాయి. మరి ఏం చేయాలి? వీటన్నింటిని చంపాలనా వద్దా అంటే, నువ్వు బొద్దింకులు ఉండేటట్లుగా ఎందుకు చేసుకున్నావు? బొద్దింకులు ఉండేటట్లుగా నువ్వు చేసుకున్నావు అంటే దాన్ని నువ్వు పెంచేసావు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు దాన్ని విడిచిపెట్టినా వెళ్ళిపోవాలి. దాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే నువ్వు జీవహింస స్థితి నుంచి బయటపడిపోవాలని అనుకుంటే, నువ్వు ప్రపంచంలోనే ఉన్నావా, ప్రపంచం నుంచి బయటపడిపోవాలని అనుకుంటున్నావా? రెండు. ప్రపంచంలోనే ఉండి నేను ఇప్పుడు సాధన చేయాలని అనుకుంటున్నాను, ఓకే. ఇప్పుడు దాని నుంచి నువ్వు బయటపడిపోవాలా. ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని తోసేయి. దానికోసం అవి రాకుండా ఉండే దానికోసమని నువ్వు హిట్ ఒకటి పెట్టుకొని వాటిని తోసేసి తొలగించేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు మెయింటైన్ చేసుకో. నువ్వు సక్రమైనటువంటి మార్గంలో నువ్వు బాగా నీ మనస్సు శుద్ధంగా ఉండేటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేసుకో. లేదు, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో వేరే ప్లేస్కి. ఈ రెండింటిలో నువ్వు ఏది చేయగలిగి చచ్చిపోతాయి. నువ్వు అక్కడ ఉండాలి కదా, నువ్వు అక్కడే ఉండాలి కదా. నువ్వు అక్కడి నుంచి విడిచిపెట్టిపోయేదానికి లేదు కదా. ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి విడిచిపెట్టిపోయేదానికి లేదు కాబట్టి ఉండేటివి పంపించేసి నెక్స్ట్ రానుకుండా చూసుకో. అది ఇప్పుడు కర్మయోగం అనేటప్పుడు ఏంటంటే, నువ్వు అంత స్థాయికి వెళ్ళిపోలేదు కదా. అంత స్థాయికి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు దాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతావు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఉండే ప్రదేశంలో నువ్వు శుభ్రంగా పెట్టుకోవడం. ఇంతవరకు వాటి ప్రదేశం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. అవి నువ్వు ఉండే ప్రదేశానికి వచ్చినాయి, నువ్వు వాటి ప్రదేశానికి వెళ్ళలేదుగా. ఇక్కడ ఈ ధర్మం ఇది వస్తుంది. నువ్వు జ్ఞానివైపోయినప్పుడు సరే అవి ఉండాయి, నాకు ఈ ప్రదేశం అవసరం లేదు, నేను వేరే ప్రదేశానికి వెళ్తాను అని వీడు వెళ్ళిపోతాడు. అది తేడా. కాబట్టి అలా ఉండాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే, సరే దీన్ని గురించి ఇంకొద్దిగా రేపు మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు చాలా టైం అయింది. రేపు మళ్ళీ దీన్ని కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये, हर हर महादेव शंभो शंकर. जय सीताराम. हरि ओम. ओम.